హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆశ్వయుజ మాసంలో మొదటి 9 రోజులను శరన్నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు కూడా రోజుకో పేరుతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అలాగే ఈ 9 రోజులు కూడా 9 రకాల ఆహార పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఈ నవరాత్రుల్లో చివరి 3 రోజులు వచ్చేసి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. అయితే ఈ పండుగ రోజుల్లో ప్రతి ఇంట అమ్మవారిని పూజించడం, అమ్మవారి మండపాలను పెట్టడం వంటివి చేస్తారు. ఈసారి సెప్టెంబర్ 20 నుండి నవరాత్రులు మొదలయ్యాయి. విజయదశమి తిథి అక్టోబర్ 4 మంగళవారం మధ్యాహ్నం 2:21 నుండి మొదలు కానుంది. అక్టోబర్ 5 బుధవారం మధ్యాహ్నం 12 గంటల దాకా ఈ తిథి ఉంటుంది. ఇక ఈ 9 రోజుల అమ్మవారు అవతారాలు మరియు నైవేద్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరిని కొలవాలి. ఆ రోజు పొంగలి నైవేద్యం పెట్టుకుంటే మంచిది. ఇక రెండో రోజు గాయత్రి దేవిని కొలుచుకోవాలి. ఆనాడు పులిహార నైవేద్యంగా పెట్టాలి. ఇక మూడవ రోజు అన్నపూర్ణ దేవిని కొలుచుకుని కొబ్బరన్నం నైవేద్యం పెట్టాలి. ఇక నాలుగవ రోజు కాత్యాయని దేవిని కొలవాలి. అల్లం గారెలు నైవేద్యంగా పెట్టాలి. ఐదో రోజు లలితాదేవిని కొలవాలి. దద్దోజనం నైవేద్యంగా పెట్టాలి. ఆరో రోజు శ్రీలక్ష్మీ దేవిని కొలవాలి. రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఏడో రోజు మహాసరస్వతి దేవిని కొలవాలి. కదంబం నైవేద్యం పెట్టాలి. 8వ రోజు మహిషాసురమర్దిని కొలవాలి. ఆ రోజు బెల్లమన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఇక చివరిగా 9వ రోజు రాజరాజేశ్వరి దేవిని కొలుచుకుని పరమాన్నం నైవేద్యం పెట్టుకుని మీ కోర్కెలను ఆ దేవితో చెప్పుకోండి. సో ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.